బ్రతికి ఉన్నప్పుడు చనిపోయినప్పుడు ఒక వ్యక్తిని గురించి సాక్ష్యము శాశ్వతంగా నిలబడుతుంది. ఈరోజు నిజంగా నేను బ్రతికున్నానంటే కరుణాకరణ గారు, ఆ పేరులోనే కరుణాకరణ రాయబడింది. అన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, కానీ అన్న మాటలు ఇంకా మన మధ్యలో బ్రతికే ఉన్నాయి. ఈజ్ ఏ గ్రేట్ లీడర్, ఈజ్ ఏ గ్రేట్ బ్రదర్, ఈజ్ ఏ గ్రేట్ ఫాదర్, ఈజ్ ఏ గ్రేట్ మెంటర్. ఒక మంచి సాక్షి, మంచి ఒక సేవకుడిని ఎందుకు నేను మనసారా చెప్తున్నానంటే, చాలామంది కృంగిపోయిన వారిని, చాలామంది జీవితాల్లో నలిగిపోయి కన్నీళ్లతో వేదనతో ఉన్నవారిని ఎంత చక్కగా ప్రేమగా పలకరించి ఎంతోమంది యవనస్తులను, ఎన్నో కుటుంబాలను కట్టిన సేవకుడు. చాలామంది పడిపోయిన వారిని, చాలామంది తొట్టిన వారిని, చాలామందిని ప్రభు వైపు మళ్ళించి చాలామందిని ప్రభులు స్థిరపరిచిన గొప్ప సేవకుడు. మళ్ళీ అలాంటి సేవకుడిని మనము తయారు చేయాలి, సిద్ధపరచాలి అంటే అది చాలా టైం పడుతుంది. కనుక మంచి ప్రేమ కలిగిన సేవకుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో పలకరిస్తాడన్న. చాలా మృదువుగా, ఎదుటి వ్యక్తి ఎంత కోపదారి అయినా చాలా ప్రేమగా మాట్లాడి, చాలా ధైర్యమతో ఆ వ్యక్తిని ఏకాటికి ప్రభువులో స్థిరపరచడానికి, ప్రభువులో ఆ మనిషిని నిలబెట్టడానికి తన వంతు చాలా కష్టపడే ఒక సేవకుడు, ఒక ప్రాకారం లాంటి సేవకుడు. దేవునికి స్తోత్రం. తగ్గింపు, ఆయన ప్రేమ, ఒక స్నేహితునిగా, ఒక చిన్న బిడ్డగా ప్రతి ఒక్క సంఘంలో ప్రతి ఒక్క విశ్వాసి హృదయాలను ఆకర్షించుకున్న ఆయన ప్రేమకు నేను సరెండర్ అయిపోయా. అంత మంచి ప్రేమ పంచే అయ్యా మాకు దొరకకపోతే నేను రక్షణ పొందుకునే ఉండేవాడు కావచ్చు, లేకపోతే ఈ బ్రతుకు నాకు దొరికేది కాదు. ఒక్కొక్క రోజు మేము అన్నం తినేవాళ్ళవో తెలిసేది కాదు, తిననోళ్ళవో తెలిసేది కాదు. మమ్మల్ని అయ్యే దగ్గర తీసుకుని మేము తినకపోయినా అన్న పళ్ళులో అన్నం పెట్టించుకొచ్చి మాకందరికి తలక ముద్ద పెట్టేవాడు. ఆ ప్రేమను మేము పొందుకోలేము కావచ్చు. అమ్మ 20 ఏళ్ళ నుండి నాకు అన్న అమ్మగానే నాకు పరిచయమై ఆదరణ ఇచ్చిండు. ఎంతో ఆదరణ. నా పిల్లలకు, నా బిడ్డ సంసారం కూడా కట్టబడకుండా బాధపడినప్పుడు అన్న సురేశయ్యతో మాట్లాడి నా బిడ్డ సంసారాన్ని నిలబెట్టిండు. ఈరోజు నా బిడ్డ కుటుంబం మంచిగా ఉన్నదంటే అన్న ప్రయాసము, బాధ. ఉన్నవారిని, లేని వారిని అందరినీ ఆదరించేవాడు కరుణాకరయ్య. మన కరుణమ్మయుడు, మన యేసు ప్రభు ఎట్లాగో అట్లాగే ఆదరించేవాడు. నా కుటుంబం అంతా దేవుని సంఘంలో ఉందంటే ఆయన పంచిన ప్రేమనే. నాలాంటి ఎంతో మంది యవనస్తుల జీవితాన్ని మార్చి ఈ స్థితిలో గొప్పగా నిలబెట్టాడు వాళ్ళని. ఎంతోమంది యవన బిడ్డలు త్రొట్టిల్లిపోతున్నప్పటికీ వాళ్ళని ఆయన కౌగిట్లో చేర్చుకొని ఆయన ప్రేమను పంచాడు. ఆయన ఆత్మరూపిగా ఉండి శరీరాన్ని దాల్చి లోకములో ఎలా జీవించాడో, ఏ విధంగా ఆయన బ్రతికి ఆయన శైలిని చూపించాడో, మనము శరీరదారులుగా జన్మించి మనం ఇప్పుడు రక్షించబడి బాప్తిసం తీసుకొని ఆత్మరూపులుగా మార్చబడుతున్న మనము ఆనాడు యేసయ్య నడిచినట్టుగా మనం నడవాలి. ఈరోజు నేను బ్రతికున్నానంటే కరుణాకరణ గారు మాత్రమే ఈ మాట నేను చెప్పగలను. దేవుని బిడ్డలారా, ఈరోజు మరణ పడక నుండి లేపబడి ప్రభు యొక్క సేవలో ఈ గ్లోరియస్ మినిస్ట్రీలో కొనసాగుతున్నానంటే ఆ రోజు కరుణాకరణ గారు రాకపోతే నేను మరణించేవాడిని. శ్రేష్టమైన సంఘాన్ని ఆయన కట్టగలిగారు. నేను వెళ్ళినప్పుడల్లా పూర్తిగా దేవుని సన్నిధి ప్రతిసారి అనుభవించాను. నేనైతే చాలా సంతోషిస్తాను వారిలో ఉన్న నెమ్మదితనం కానీ, ఆత్మీయత కానీ, వారు చేసే ప్రార్థన కానీ, ఆరాధన నడిపిస్తున్న విధానం కానీ, ఆ పక్కన రూమ్లో ఉంటూ కూడా నేను అనుభవిస్తుంటాను దేవుని సన్నిధి. గొప్ప దైవజుడు అంటే వేవేల మంది ప్రజలకు ఒక దీవెనకరంగా ఉన్న సేవకుడు. దేవుని సేవలో, మినిస్ట్రీలో చాలా ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి కరుణాకరణ గారు. 2009 నుంచి మాకు బాగా అన్న పరిచయం. విశ్వాస ప్రారంభం అప్పటి నుంచి గమనిస్తున్నాను నేను ఆ వ్యక్తిని. ఆ మృదుత్వం, ఆ నవ్వు, ఆ పలకరింపు, ఆ లోబడే విధానం, దైవజనులు నమ్మినప్పుడు నమ్మకంగా పనిచేయడం, పరిచర్య చేయడం,
ఏమైనా మారాడంటే ఏం మారలేదు, ఇంకా దైవికంగా ఎదిగి అద్భుతంగా కన్మెల్లో పరిచర్య చేయడం, నేను అతని విషయంలో చాలా అతిశయపడుతున్నాను, సంతోషిస్తున్నాను. మాదిరికరము అనేకులకు నీ జీవితం, మాదిరికరము అనేకులకు నీ జీవితం, మాదిరికరము అనేకులకు నీ జీవితం, మాదిరికరము అనేకులకు నీ జీవితం, మాదిరికరము అనేకులకు నీ జీవితం. కరీంనగర్ ప్రాంతంలో జరుగుతున్న గ్లోరియస్ మినిస్ట్రీస్ బట్టి, పాస్టర్ కరుణాకర్ గారు బట్టి మరి విశేషమైన మాట చెప్పాలంటే, గ్లోరియస్ మినిస్ట్రీస్ తరఫున జరుగుతున్న ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న సేవలో ఎక్కడ మందిరము కట్టబడాలన్నా తండ్రి గారు పాస్టర్ కరుణాకర్ గారిని పంపిస్తారు. కారణం ఏంటంటే, కరుణాకర్ గారికి మందిరాలు కట్టే ప్రత్యేకమైన అభిషేకాన్ని ప్రభావించారు. అలాగే అనేక ప్రాంతాల్లో దైవ సేవకుల ద్వారా మందిరాలు కట్టబడ్డాయి. ఇక మిగిలిన ఈ కాలము ఆయన అంటాడు, దేవుని కొరకు మనం ప్రయాసపడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మనల్ని పోషిస్తూ కాపాడుతున్న దేవుణ్ణి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ఎక్కడో పాతాళంలో పడిపోవలసిన బ్రతుకులను తీసుకొచ్చి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టాడు. కృతజ్ఞత కలిగి ఉండాలి. లోకములో మనం ఆరాధించినా ఆరాధించకపోయినా, మనం ఆయనకు భయపడ్డా భయపడకపోయినా, నిన్ను కాపాడుతూ నీ కష్టాన్ని దేవుడు దీవిస్తున్నాడు. కృతజ్ఞత కలిగి ఉండాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే, తోడబుట్టిన సహోదరి సహోదరుల కంటే, కట్టుకున్న భార్య కంటే, కడుపున పుట్టిన కొడుకు కంటే ఎక్కువగా నేను అన్నను ప్రేమించాను. చీమకు కూడా అని తలపెట్టిన వాడు, ఎదుటి వారిని బాగు చేయడం కోసం ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలైనా అనుభవించేవాడు. ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువే ఆయనకి. పోరాడాడు. తనకు అప్పగించిన సేవ విషయంలో ఎంతో బాధ్యత కలిగి రాత్రింపగలు ప్రయాసపడ్డాడు. అలుపు లేకుండా తిరిగాడు. అక్కడ ఎంత బిజీగా ఉన్నా కూడా, ఇక్కడ ఏదైనా పనిబడి రమ్మని పిలిస్తే రాను, నాకు బిజీగా ఉందని చెప్పలేదు. ఎప్పుడు వెంటనే వస్తా అని చెప్పేసి వచ్చి ఇక్కడ పరిచర్యను కూడా కొనసాగించేవాడు. దైవజనులు అజయ్ ఫాస్ట్ గారు చెప్పినట్లుగా, ఆనాడు సురేశయ్య గారు చెప్పినట్లు కుడి భుజం అన్నాడు. నిజమే, ఈనాడు కుడి భుజం పడిపోయినట్లయిపోయింది. గ్లోరియస్ మినిస్ట్రీకి కుడి భుజముగా ఉన్న దైవజనుడు దేవుని ఎందుకు చేర్చబడ్డాడు. కన్నులు తెరిచిన, కన్నులు మూసిన ప్రభు కోసమే, కాలు కదిలినా కదలలేక కట్టబడిన ప్రభు కోసమే. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, అన్నలాగున ప్రభు కొరకైన తపనతో బ్రతికిన ఒక గొప్ప దైవజనుడు, ప్రభు సేవకుల కొరకు, పరిచర్య కొరకు దేనినైనా వదిలిపెట్టుకోవటానికి, ఎంత నిందనైనా మోయటానికి తల వంచిన గొప్ప దైవజనుడు. ప్రభువు కొరకు నిందలు ఎన్నైనా అనుభవించిన తల వంచిన ఈ తల మీద దేవుడు ఘనతనే కిరీటం ఇవ్వటానికి ప్రభు పిలిచాడు. చిన్నవారిని పెద్దవారిని గౌరవించగలిగిన మనస్తత్వం కలిగిన వాటి, ఎవరిని పక్కన పడేసే మనసు కలిగిన వాటి వారు కాదు. మన సురేశయ్య గారు ఎంతగా అందరినీ ప్రేమించి సేర తీసుకుంటారో, అలాగనే అన్న కూడా అందరినీ ప్రేమించి సేర తీసుకోగలిగిన వాటి మనసు కలిగిన వాటి వ్యక్తిగా మనము సిద్ధపడి ఆయన ఎదుట కనపడాలి. దాని కొరకై నువ్వు ఆహారాన్ని సమకూర్చుకోవాలి. ఆ ఆహారము వాక్యము. ఆ వాక్యాన్ని సమకూర్చుకున్న నీవు అది కుళ్ళిపోకుండా, నిరుపయోగంగా ఉండకుండా, అది నీలో కార్యసిద్ధి కలుగుటకు దానికి నీరు, అగ్ని అవసరమై ఉన్నది. వాటి కొరకై నువ్వు వ్యక్తిగతంగా ప్రభుతో గడపాలి. రెండవది, ఆయన వలన బలం పొందుకున్న నీవు బలవంతుడవై లోకములో ఉన్న దుష్టుని చేయించి ఆయన ఎదుగు చేర్చబడాలి. దుష్టుడు అనగా ఈర్ష్య, ద్వేషము, అసూయ, అనేకమైన శ్రమ. వాటన్నిటినీ నా ప్రభు మౌనంతో ఎదుర్కొన్నట్లుగా, నా ప్రభు తగ్గించుకొని ఎదుర్కొన్నట్టుగా, తలదించుకొని ఎదుర్కొన్నట్లుగా ఆ బలాన్ని ధరించగలిగితే రేపు ఆయన ఎదురు నిలబడగలరు. అనలో నేను గమనించింది ఒక తండ్రి మనస్సు. నేను నా తండ్రిని కోల్పోయిన తర్వాత నాకు ఎవరైనా పరిచయమైనప్పుడు వారిని సంబోధించేటువంటిది అన్న అంటే అన్నే అలాగే ఉంటుంది, కానీ ఎందుకు తెలియదు నా మనస్ఫూర్తిగా డాడీ అని పిలిచేవాడిని. ఆ విధంగా మాట్లాడేవాడు. తను తింటున్న దాంట్లోంచి తీసి ముద్దలు తినిపించిన అనుభవాలు నన్ను ఎంతగానో కట్టిపడేశాయి. కరుణాకరయ్య గారు మంచి సేవకులు,
సమర్పణ కలిగినటువంటి వారు, ఎంతో దీన మనస్సు కలిగినటువంటి వారు, దీర్ఘశాంతం కలిగినటువంటి వారు, అహర్నిశలు ప్రభు పనిలో అలసిపోకుండా సొలసిపోకుండా వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి సేవలో ముందుకు సాగి అనేకులను రక్షణలోనికి నడిపించినటువంటి వారు, అనేక సంఘాలను వారు పరిచర్య కొరకు పిలువబడి బలపరిచి ప్రభు రాకకు సిద్ధపరిచినటువంటి వారు. ఒకరోజు ఇద్దరం కలిసి సురేష్ అయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు మాదిరిగా నేనుంటానా, కరుణాకరాలు ఉంటాడా అని అడిగితే అయ్య పక్కన నవ్వి, అబ్బా చూడటానికైతే చక్కగా కరుణాకరన్న నాకు తమ్ముడు మాదిరిగా ఉంటాడు, నా పోలికలోనే ఉంటాడు అన్నాడు. అన్న ఎప్పుడు కూడా దేవుని యందు భయము కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా నమ్మకంగా మంచిగా ప్రార్థన చేసుకుంటాడు, ఎక్కువగా భక్తిగా ఉంటాడు. జర్నీలో కూడా మనం ఇంతకు ముందు చూసాం, దైవజనులు హ్యారీ గోమ్స్ గారిని మనం చూసాం. హ్యారీ గోమ్స్ గారు ఎలాగునా ప్రయాణంలో కూడా ముసుగేసుకుని స్తోత్రాలు చెప్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలాగనే కరుణాకరణతో ప్రయాణం చేసినప్పుడు నేను చూశాను, ఎప్పుడు స్తోత్రం అంటానే ఉంటాడు. సంఘము పవిత్రురాలని, నిష్కలంకురాలని పరలోకం సాక్ష్యం చెప్తుంది. అంటే నీవు లోకంలో బ్రతుకుతున్నా, వెలుగుతూ ప్రకాశిస్తున్నా, చీకటి అంటకుండా నువ్వు కాపాడబడాలి. అంటే అర్థం ఏంటంటే నీ మాటల్లో దోషము రాకుండా, నీ చూపుల్లో దోషము లేకుండా, నీ సహవాసములో దోషము లేకుండా నీవు ప్రకటిస్తూనే వాటిని కాపాడుకోవాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. అదే క్రమంలో ప్రయాసపడే మనసు కలిగింది సంఘం. వెనకడుగు వేసేది కాదు, తప్పించుకుపోయేది కాదు, నాకెందుకులే అనేది కాదు. ఎందుకంటే ఒకవేళ నిన్ను గురించి ప్రభు అలా అనుకున్నట్లయితే నువ్వు ఈరోజు రక్షించబడి ఇక్కడ కూర్చునేదానివి కాదు. నీ పాపాన్ని చూసో, నీ నిర్లక్ష్యాన్ని చూసో నాకెందుకులని ప్రభు అంటే ఆయన ఆసక్తినే మనకిచ్చాడు కనుక సంఘము ఆ భారం కలిగి ఉండాలని ప్రభు ఆశపడి మాట్లాడుతున్నాడు. ఇక్కడే నేను ఆత్మీయ కుమారుడిగా పుట్టాను, పెరుగుతున్నాను, నడుస్తున్నాను. నేను ఇక్కడే నా ఆత్మీయ జీవితం కూడా, నా ముగింపు జీవితం కూడా ఇక్కడే జరగాలని నేను మనసారా ప్రియమైన వారలారా, ఆయన నేడు రేపు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఈ కృపాకాలం ఉండగానే ఆయన ప్రేమను నిర్లక్ష్యం చేయకుండా, ఆయన త్యాగాన్ని నిర్లక్ష్యం చేయకుండా, ఆయన చూపుతున్న శాశ్వతమైన ప్రేమను అలుసుగా తీసుకోకుండా మరొక్కసారి తిరిగి మరలా ప్రేమలోనికి రాగలిగితే, ఆయనను హత్తుకోగలిగితే, ఆయనకు లోబడగలిగితే, ఆయనను మరలా మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి ఇచ్చే దేవుడు. ఆయనను గణపరిచినప్పుడు ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన బిడ్డలను తిరిగి మరలా గణపరిచే దేవుడు. నిశ్చయంగా ప్రభు బాధను అర్థం చేసుకొని, లోక సంబంధమైన ఆశలు మన ఇష్టాలను చంపుకొని ప్రభువుకు ప్రాధాన్యత ఇద్దాం, ప్రభు ఆజ్ఞలకు ప్రాధాన్యత ఇద్దాం, ప్రభు మనస్సును గ్రహించి ఆయనకు విలువనిచ్చి కనపరిచి ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. ప్రభుటి కృప మనందరికీ దయచేయను గాక. నేను అంటాను, అన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, కానీ అన్న మాటలు ఇంకా మన మధ్యలో బ్రతికే ఉన్నాయి.